బీజేపీకి దగ్గర ఇవన్నీ అంటున్నప్పుడు ఒక ముఖ్యమైన కారణం ఏంటి? ఆయన ఎక్కువ సనాతనవాదం, మతము, హిందుత్వ ఇవన్నీ ఎక్కువగా మాట్లాడుతున్నారండి. లోకేష్ చంద్రబాబు ఆ విషయాలు ప్రత్యక్షంగా మాట్లాడకుండా ఆలయ సందర్శనలో అవో ఇవో అంతవరకు చేసి వీటితో వాళ్ళు సరిపెడుతున్నారు. కానీ శాసన మండలిలో ఈరోజు 2 యుద్ధాలు జరిగాయి వర్మ. వాస్తవానికి శాసన మండలి మనకు తెలుసు కదా, శాసన మండలి ఇప్పుడు చాలా హాట్స్పాట్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు శాసన మండలి హాట్స్పాట్. అక్కడ అటు సత్యబాబు, లోకేష్ స్వయంగా శాసన మండలి ఇన్ఛార్జిలాగా రోజు హాజరై యుద్ధాలు చేయడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు, ఎదుర్కొంటూ ఉన్నారు. నిన్న వాళ్ళు వాకౌట్ చేశారు. విద్యారంగానికి సంబంధించి 2 కోణాలు ఇక్కడ. విద్యా వ్యవస్థ వైసీపీ హయాంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అంతా పాడైపోయిందని వైసీపీ వాళ్ళు అంటుంటే జవాబు. కానీ దీంట్లో ఈరోజు హఠాత్తుగా ఈ సైద్ధాంతిక అంశం, ఈ సనాతన అన్నది సాఫ్రనైజేషన్, కాషాయీకరణ, విద్యారంగ కాషాయీకరణ జరుగుతుంది అని వైసీపీ వాళ్ళు నిన్న ఆరోపించారు. కానీ వైసీపీతో సంబంధం లేకుండా దేశంలో వామపక్షాలనండి, ప్రజా సంఘాలనండి, విద్యావేత్తలు అందరికంటే ముఖ్యంగా దానికి కారణం ఉందా లేదా? నిజానికి విద్యా వ్యవస్థలో వచ్చే మార్పులను పూర్తిగా లోకేషే భుజాన వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎన్డీఏలో క్రియాశీల భాగస్వాములుగా ఉన్నప్పుడు, బీజేపీకి పూర్తి విధేయంగా మీరు ఉన్నప్పుడు దేశంలో జరిగే కాషాయీకరణ ఇక్కడ కూడా జరుపుతారు అనే విమర్శ ఆటోమేటిక్గా వస్తుంది కదా. మీకు ఒక్క ఉదాహరణ చూపిస్తాను నేను. ఇదిగోండి, మహాత్మా గాంధీ హత్యపై పాఠం అవసరం లేదు. సరే, ఎవరైనా భారతీయుడు ఎవరైనా ఈ మాట జీర్ణించుకోగలుగుతారండి? గాంధీజీని గాడ్సే హత్య చేయటం అన్నది ఎంత ఘోరమైన విషయము. దీని వెనక ఉన్నటువంటి మతతత్వ రాజకీయాలను ఎలా ప్రజలకు ఎలా చెప్పాలి, రాబోయే తరాలకు ఈ మత రాజకీయాలు మంచిది కాదని ఎలా చెప్పాలి? ఇప్పుడు మనం తర్వాత చర్చిస్తాం మహారాష్ట్ర పరిణామాలు కూడా. సో ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలోనే ఇలాంటివన్నీ చేస్తున్నారు. విద్యారంగంలో చాలా చోట్ల అసలు మొఘల్ రాజుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తీసేయాలని ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి. సో న్యాచురల్గా ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి కాషాయీకరణ అన్న విమర్శ వస్తుంది. లేదు, మాకు లేదని చెప్పడం వేరు. చంద్రబాబు తరచూ చెప్తుంటాడు, మేము బీజేపీతో ఉన్నాం, మాది లౌకికం అని. కానీ ఇక్కడ లోకేష్ అక్కడ ఆగడం లేదు. ఎందుకు ఆగడం లేదంటే ఒకటి చెప్తున్నాడు ఆయన, రాష్ట్ర ఉమ్మడి జాబితా కాబట్టి కేంద్రం ఏం చెప్పినా మేము పూర్తిగా అమలు చేయాల్సిన అవసరం లేదు, మా ఛాయిస్ మాకు ఉంటుందని ఒక మాట చెప్తూనే రెండో మాట ఆయన ఒకటి చెప్తున్నారు. ఇది ముఖ్యమైనది. ఒక డిక్షనరీ తీసుకొచ్చారు. ఈ డిక్షనరీలన్నీ ఒక దశలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు పిల్లలకి ఇచ్చారు. ఈ డిక్షనరీలో దేవుడు అన్న మాటకు క్రిస్టియన్, ముస్లిం అర్థాలే ఇచ్చారు, హిందూ అర్థం ఇవ్వలేదు. మేము హిందూ అర్థం కూడా కలుపుతున్నాము అని. అసలు డిక్షనరీలు, విద్య, చదువు వాటి అన్నింటిలోకి హిందూ, ముస్లిం, క్రైస్తవ అనే ఈ చర్చ ఎందుకు వచ్చింది? అంటే అక్కడ వాళ్ళు హిందువులు బయట పక్కన పెట్టారనే విమర్శ చేయడం అన్నప్పుడు ఆటోమేటిక్గా మత రాజకీయాలు, మతపరమైన చర్చలు అంటే బహుశా నాకు అనిపిస్తుంది పీఠాపురంలో పవన్ కళ్యాణ్ సనాతన రాజకీయం అది దానికి ఇది శాసన మండలి వేదికగా వచ్చినటువంటి లోకేష్ అడిషన్, వాల్యూ అడిషన్ అని స్పష్టంగా అనిపిస్తుంది. లేకపోతే అది ఎక్కడో డిక్షనరీలో ఇచ్చి ఉండొచ్చు. డిక్షనరీలో ఇచ్చినంత మాత్రాన పాఠ్య పుస్తకాలు మార్చారా లేదా వైసీపీ వాళ్ళు నేను వైసీపీ గురించి మాట్లాడలే. నా సెకండ్ పార్ట్లో నేను వైసీపీ మీద కూడా తీవ్ర విమర్శ కూడా అన్నది ఉంది. కాబట్టి ఇక్కడ లోకేష్ ఈరోజు ఇచ్చిన సమాధానం, అలాగే మీరు క్రైస్తవ, ముస్లిం మతాలకు చూశారు కానీ హిందూ మతాన్ని పక్కన పెట్టారు అనే ఒక తీవ్రమైన ఆరోపణ నిస్సందేహంగా పీఠాపురం కంటిన్యూషన్ మనం శాసన మండలిలో చూస్తున్నాం. ఇది రాజకీయం, ఇది రాజకీయం అంతే. వర్మ ఒకటంటే నేను ఒకటంటే ఇంకది వేరే లేదు. పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆ విషయంలో ఇనిషియేటివ్ తీసుకొని స్టార్ ఆఫ్ సనాతన లాగా వెలుగొందడాన్ని లోకేష్ అనుమతించడానికి లేదా తెలుగుదేశం వాళ్ళు అనుమతించడానికి సిద్ధంగా లేరు. కానీ ఒకటైతే నేను చెప్తాను, గాంధీ గారిని ఎందుకు చంపారన్న విషయం భారతీయులు తెలుసుకోకపోతే రేపు పొద్దున ఒకరినొకరు చంపుకోకుండా ఉండడానికి అది అవసరం. నేను చూపించింది మొన్న మార్చిలో పార్లమెంట్లో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పిన విషయం. గాంధీ హత్య ఎందుకు జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం లేదంటే ఇంక మనం ఏం చెప్తాం సార్? భారతదేశానికి మొదటి ఆస్కార్ తెచ్చిపెట్టిన గాంధీ సినిమాను రిచర్డ్ అటన్బరో తీస్తే ఆ సినిమా ఎక్కడ మొదలవుతుంది తెలుసండి? గాంధీ అంతిమయాత్ర
వాహనం శకటం వెళ్తూ ఉంటే మౌంట్ బాటన్ నెహ్రూ మాట్లాడుకోవడంతో మొదలుతుంది. వీళ్ళకి వాళ్ళిద్దరంటే కూడా పడకపోతే వేరే విషయం సార్. గాంధీజీ గారు దేశం కోసము రామనామ స్మరణ చేసుకుంటూ బతికిన వ్యక్తిని ఒక మతోన్మాది కాల్చి చంపాడన్న విషయం ఈ దేశ ప్రజలు తెలుసుకోనక్కర్లేదా? కాబట్టి ఇదే సాఫ్రనైజేషను. మొఘలాయిలు లేకుండా, లేకపోతే ఇంకో కుతుబ్ షాహీలు లేకుండా, లేకపోతే ఇంకో చోట కుషానులు లేకుండా మన శిల్పం ఉంది. గాంధార శిల్పం ఎంత ప్రభావితం చేసింది. ఇదంతా గ్రీక్ ప్రభావం చాలా ఉంది. సో నాగరికత రకరకాలుగా పెరుగుతుంది. నేను